హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాశీ వ్లాగ్స్. మనం ఈరోజు శ్రీశైలం నుంచి ఇష్టకామేశ్వరి వెళ్ళబోతున్నాం. ఇది మెయిన్ గేటు ఇష్టకామేశ్వరి లోపలికి వెళ్ళటానికి. యాక్చువల్గా అందరినీ పంపించరు, మనం బైక్ తీసుకొని పర్సనల్గా షూట్ చేసుకుందామని పర్మిషన్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది లోపలికి. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ అండి. ఇది వచ్చేసి ఫారెస్ట్ లోపల, మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంటుంది. మనం లోపలికి అసలు వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళినా కూడా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, లైక్ ఎలుగుబంట్లు, బీర్స్ కానీ చిరుతపుళ్ళు ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బైక్ మీద అయినా కూడా లోపలికి అలౌ చేయరు యాక్చువల్గా. మనం ఇంకా కష్టపడి అతి కష్టం మీద పర్మిషన్ తీసుకొని తెలిసిన వాళ్ళ ద్వారా మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను మొత్తం వ్యూస్ చూపిస్తాను. లోపల ఫారెస్ట్ రూట్ ఎట్లా ఉంటుందో, ఎట్లా వెళ్తున్నామో మీకు చూపిస్తాను. ఆ ఫారెస్ట్ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. మన ముందు వెళ్ళే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. యాక్చువల్గా మమ్మల్ని ఆపారు అక్కడ ఫొటోస్ షూట్ చేయొద్దని, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ వస్తే ఇబ్బందిగా ఉంటుందని. సో ఇంకా వాళ్ళ వెనకాల వెళ్ళాల్సి వచ్చింది లోపలికి. మనకి మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వరకు 10 కిలోమీటర్స్ ఉంటుంది. నుంచి వెళ్ళచ్చు. చూడండి ఎలా రావాల్సి వస్తుందో ఫారెస్ట్లో. అసలు బైక్స్ కూడా రావడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకెట్లా వచ్చేసాం అట్లే. ఇక్కడికి జీప్స్లో రావాల్సిన వాళ్ళు ఒకరోజు ముందే టికెట్ తీసుకోవాలి. జీప్కి వచ్చి 8 మెంబర్స్ కెపాసిటీ అంతే. డైలీ 20 జీప్స్ ఎలా ఉంటుంది, దానికంటే ఎక్కువ ఎలవ్ చేయరు. ఎందుకంటే రూట్ సరిగా ఉండదు కదా, ఏం జరుగుతుందని ఎలవ్ చేయరు అనమాట. మనం ఇష్టకామేశ్వరి టెంపుల్ వచ్చేసాము. అమ్మవారి చరిత్ర ఏంటంటే, నుదుటి మీద బొట్టు పెట్టి మనం ఏదైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయి అంటారు. సో అలా మనం కూడా చేయడం జరిగింది. తర్వాత అమ్మవారి గుడి ఎట్లా వెలిసిందంటే, చెంచులు పూర్వం ఈ గుడిని కనుగొన్నారు. అంతకుముందు వాళ్ళే దర్శించుకునేవాళ్ళు.
తర్వాత పోను పోను బయట వాళ్ళకు కూడా అలౌ చేశారు దర్శనం కోసం. సో ఇదే అండి ఇష్టకామేశ్వరి అమ్మవారి చరిత్ర. తర్వాత మనం పుట్ట దగ్గరకు వచ్చాము. ఇక్కడ నమస్కారం చేసుకొని మనం తర్వాత బ్యాక్ రిటర్న్ వెళ్దాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కానుకల ద్వారానే ఇక్కడ జీవనోపాధి జరుగుతుంది. చెంచులకి డైలీ అన్నదానం జరిగిద్ది మధ్యాహ్నం పూట. 12 వరకే అలౌ అండి ఇక్కడ లోపలికి. తర్వాత ఇంకా ప్రవేశం లేదన్నమాట లోపలికి, ఇంకా వెళ్ళిపోవడమే 12 తర్వాత. మీరు ఇన్నే ఉంటారా రోజు ఇన్నే స్కూల్ పోరా? ఎక్కడ ఏం స్కూల్ ఉంది ఇక్కడ? అవునా, బాగుందా? పులులు వస్తాయి ఇక్కడ? తెలుగు బంట్లు నైట్ వస్తాయా? మీరు లోపల ఉంటారా? జాగ్రత్త కూడా. A few moments later. A few minutes later. ఇక్కడికి వచ్చి దగ్గర కొట్టుకుంటున్నాయా? ఇది ఇష్టకామేశ్వరి టెంపుల్ టూర్. సో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ వెరీ మచ్.